అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మా కొంపకి దరిద్రం పట్టుకుంది నీ వల్లే. మేమీరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వే. మా దగ్గర ఉన్నన్ని రోజులు మా అత్తయ్య ఆరోగ్యంగానే ఉంది. డాక్టరు నెల రోజుల దాకా బతుకుతుంది అనింది. కానీ నీ ఒళ్ళో పడుకుంది, ప్రాణం వదిలింది. కాదు, ప్రాణం పోయింది. అమ్మా, ఏమైంది నీకు? నాన్నమ్మ కలవరిస్తుంటే డాక్టర్ గారు పిలిపించమంటేనే కదా నేను ఫోన్ చేసి యశోదను రమ్మని చెప్పింది. నువ్వెన్ని మాటలన్నా, అవమానించినా, ఆఖరికి తన క్యారెక్టర్ బ్యాడ్ అని వేలెత్తి చూపించినా అన్నీ మర్చిపోయి నాన్నమ్మ కోసం వచ్చింది. అలాంటి మంచి మనసున్న యశోదని నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా, ప్లీజ్. అవును దాక్షాయిని, అమ్మ మనల్ని ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వలేదు. కాని యశోదని కలవరించింది. యశోద ఒడిలోనే ప్రశాంతత ఉంటుందని, తన ఒడిలోనే శివైక్యం అవ్వాలని గోలగోల చేసి యశోదని పిలిపించుకుందేమోనని నాకనిపిస్తుంది. అత్తయ్య గారికి కాదు, మీకు బ్రెయిన్ వర్క్ చేయట్లేదు. మీరు ఎన్ని చెప్పినా ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. యశోద, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఈ గుమ్మం దాటి పరాయి మనిషిగా నువ్వింట్లో కడుగుపెట్టిన ప్రతిసారి నీ అవమానం ఎదురవుతూనే ఉంటుంది యశోద. అమ్మా, ఇప్పుడు యశోద బయటికి వెళ్తుంది పరాయిదాన్లాగా. కానీ ఒకరోజు మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది కుడికాలు పెట్టి. అర్థమైందనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు హరి? నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? నేను 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇది మామూలు విషయం కాదు యశోద, మనసుకు సంబంధించింది. హరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది కేవలం నా మీద జాలితో అయ్యుంటుంది. నీ చిన్నప్పటి స్నేహితురాలు బాధపడుతూ ఉంటే, నలుగురు 4 మాటలు అంటూ ఉంటే అది భరించలేక నువ్వు ఈ నిర్ణయానికి వచ్చుంటావు. అంతకు మించి ఏమీ ఉండదు. లేదు యశోద, నేను నా మనసులో మాటే చెప్తున్నాను. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు.
నేను నిన్ను పెళ్లి చేసుకుంటేనే మా ఇంట్లో మనుషులే కాదు, సమాజానం కూడా నిన్ను ప్రశ్నించడం ఆపేస్తుంది. నీ వైపు వేలెత్తి చూపించడం మానేస్తుంది. నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు అనే దానికి నేను చాలా కారణాలే చెప్తాను హరి. ముందుగా నిన్ను కన్ని పెంచిన అమ్మా నాన్నల గురించి ఆలోచించి వద్దంటున్నాను. ఆ తర్వాత నా జీవితంలో ఏం జరిగిందో నాకే తెలీదు, కానీ ఈ సమాజం దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. అలాంటి నన్ను పెళ్లి చేసుకుంటే అందరూ నిన్ను చులకనగా చూడొచ్చు, రకరకాల మాటలు మాట్లాడొచ్చు. అంతేకాదు హరి, నువ్వు మంచి అబ్బాయివి, చదువు ఉంది, సంస్కారం ఉంది, బోల్డంత ఆస్తి ఉంది, ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసుంది. ఇన్ని మంచి లక్షణాలున్న నువ్వు ఒక బిడ్డకి తల్లినైనా నన్ను పెళ్లి చేసుకుంటానంటే అది అత్తయ్యే కాదు, ఆ స్థానంలో ఉన్న ఏ తల్లి ఒప్పుకోదు. తన కొడుకు బాగుండాలి, తన కొడుకు అందరికంటే గొప్పగా ఉండాలి అని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. నాకు అత్తయ్య మీద ఎలాంటి కోపము లేదు. యశోద, నా నిర్ణయం నీకు చెప్పాను. నీకు నచ్చితే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, లేదంటే నేను ఇలాగే నీకు తోడుగా ఉండిపోతాను. హరి, నీకేమైనా పిచ్చి పట్టిందా హరి? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ముందు అత్తయ్య వాళ్ళ గురించి ఆలోచించు, తర్వాత నా గురించి ఆలోచిద్దు గాని. మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించడానికే ఉంది. మా అమ్మ నేను ప్రేమగా చూసుకుంటాను. నాకంటే ఎక్కువ ప్రేమగా కోడలుగా నువ్వు వస్తే చూసుకుంటావు. నీకు చదువు లేదా? ఉంది. నువ్వు చెప్పిన సంస్కారం నాకంటే నీకే ఎక్కువ ఉంది. మంచితనంలో కూడా నీ దరిదాపుల్లోకి నేను రాను. నేను ఆల్రెడీ మా అమ్మకి నా నిర్ణయం చెప్పేశాను. నీ నిర్ణయం మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించే యశోద. హరి, నువ్వు కోపంలో ఉన్నావో ఆవేశంలో ఉన్నావో తెలీదు కానీ నువ్వు మళ్ళీ ఆలోచించుకోవడానికి, నేను ఆలోచించుకోవడానికి టైం మన మధ్య ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఎంతకాలమైనా నేను ఎదురు చూస్తాను యశోద. అప్పటి వరకు నీకు తోడుగా నిలబడతాను. సరే సరే, నేను నీరజ ఇంటికి వెళ్ళొస్తాను. నేను అక్కడ చాలా తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. అసలే నా కోసం ఊర్మిళ సమాధి కూడా రెడీ చేసి పెట్టింది. ఏదో ఒక రోజు ఆ సమాధిలోకి నన్ను పంపించేయాలని ఊర్మిళ అనుకుంటోంది హరి. అలాంటి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మనిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆశలు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఒకసారి నువ్వే ఆలోచించు.